స్టూడెంట్స్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు క్లాస్లో మనం వచ్చేసి సి లాంగ్వేజ్ ప్రొవైడ్ చేసే డిఫరెంట్ ఆపరేటర్స్ ఏమేమి ఉన్నాయి, వాట్ ఈజ్ ఆపరేటర్ చూద్దాం. సో ఈ సెషన్లో మనం కవర్ చేసే టాపిక్స్ వచ్చేసి వాట్ ఈజ్ ఆపరేటర్, అర్థమెటిక్ ఆపరేటర్స్, రిలేషనల్ ఆపరేటర్స్, దాని తర్వాత వచ్చేసి లాజికల్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్, ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్, బిట్వైజ్ ఆపరేటర్స్, కండిషనల్ ఆర్ టెర్నరీ ఆపరేటర్, అండ్ నెక్స్ట్ దాని తర్వాత అదర్ ఆపరేటర్స్ ఆర్ స్పెషల్ ఆపరేటర్స్. సో ఈ క్లాస్లో మనం ఫస్ట్ 4 ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేసాం. అవి ఏవంటే అర్థమెటిక్ ఆపరేటర్స్, రిలేషనల్, లాజికల్ అండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్. అండ్ ద సెకండ్ పార్ట్ విల్ బి ఆన్ రిమైనింగ్ ఆపరేటర్స్. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ ఆపరేటర్? ఆపరేటర్ అంటే ఏమి? వాట్ డూ యూ మీన్ బై ఆపరేటర్? సో ఇప్పుడు మనం జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ వీవింగ్ ఫిలిం చూసేదానికి మనం వెళ్ళాం అనుకోండి. సో ఆపరేటర్ అనేది ఇట్ ఈజ్ ఎ రిలేషన్ బిట్వీన్ వీవర్ అండ్ ద ఫిలిం రీల్. సో మనకి ఆ ఫిలింకి సంబంధించిన రీల్కి మధ్యవర్తిగా మధ్యలో ఎవరు ఉంటారంటే ఇక్కడ ఆపరేటర్ అనేది ఒకటి ఎగ్జాంపుల్ ఉంది. నెక్స్ట్ అదేవిధంగా కంప్యూటర్ ఆపరేటర్. సో కంప్యూటర్కి అండ్ నెక్స్ట్ కామన్ మ్యాన్కి మధ్యలో సో ఇట్ ఈస్ మీడియేటర్గా ఆపరేటర్ అని చెప్తాం. ఇవి జనరల్ మీనింగ్స్. సో నౌ ఇన్ సి లాంగ్వేజ్లో మనం వస్తే వాట్ ఈజ్ ఆపరేటర్ మీన్స్ అండ్ ఆపరేటర్ అనేది ఈజ్ ఎ సింబల్ దట్ టెల్స్ ద కంపైలర్ టు పర్ఫార్మ్ స్పెసిఫిక్ క్యాల్కులేషన్ ఆర్ లాజికల్ ఆపరేషన్. ఆపరేటర్ అనేది ఒక సింబల్, దట్ ఈజ్ నథింగ్ బట్ స్పెషల్ సింబల్, గుర్తు. ఇది కంపైలర్ని ఏం చేస్తుందంటే ఫర్ పర్టికులర్ మ్యాథమెటికల్ క్యాల్కులేషన్స్ ఆర్ సమ్ లాజికల్ ఆపరేషన్స్ ఏదైనా మనం అడిగినప్పుడు దానికి సంబంధించిన రిజల్ట్ ప్రొవైడ్ చేసేదాన్ని దానికోసం వీటిని ఉపయోగించుకుంటాం. ఆర్ ఆపరేటర్ క్యాన్ బి డిఫైన్డ్ యాజ్, ఆపరేటర్ని మళ్ళీ ఇంకొక రకంగా కూడా మనం డిఫైన్ చేసేయచ్చు. అది ఏ విధంగా అంటే అన్ ఆపరేటర్ ఈజ్ ఎ సింబల్ దట్ పర్ఫార్మ్స్ అన్ ఆపరేషన్ ఆన్ వన్ ఆర్ మోర్ ఆపరెంట్స్ అని చెప్తాం. సో ఇప్పుడు ఆపరేటర్ అనేది ఇది ఏం చేస్తుంది, సమ్ ఆపరేషన్స్ చేస్తుంది. దేనిపైన? ఆపరెంట్స్ పైన. ఆపరెంట్స్ ఆర్ నథింగ్ బట్ ద వేరియబుల్ నేమ్స్ని ఏమంటాం మనం ఇక్కడ? ఆపరెంట్స్ అని చెప్తాం. వేరియబుల్ నేమ్స్ కావచ్చు, వాల్యూస్ కావచ్చు, ద కంటైనర్ ఆఫ్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వీటిపైన వర్క్ చేసుకునే దానికి ఈ ఆపరేటర్స్ని ఉపయోగించుకుంటాం. దీన్ని మనం అర్థం చేసుకునేందుకు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ప్రెషన్ ఇంట్ సి ఈక్వల్స్ ఏ ప్లస్ బి అనేది ఉంది. సో ఇప్పుడు ఈ ప్లస్ అనే సింబల్ని ఏమంటాం మనం ఇక్కడ? ఆపరేటర్. వేర్ యాజ్ ఏ అండ్ సిని వచ్చేసి మనం ఆపరెంట్స్ అంటాం లేదా వేరియబుల్స్ అని చెప్తాం. సో ఇట్ ఈస్ ఆపరేటర్స్ ఆర్ ఆపరెంట్స్. సో ఈ విధంగా సి లాంగ్వేజ్ ప్రొవైడ్స్ ఏ రిచ్ బిల్ట్-ఇన్ ఆపరేటర్స్ని మనకు సి లాంగ్వేజ్ ప్రొవైడ్ చేస్తుంది. అవి ఏవేవి 1 by 1 మనం చూస్తాం. ఇందులో ద ఫస్ట్ సెట్ ఆఫ్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్లో ద ఫస్ట్ సెట్ ఆఫ్ ఆపరేటర్స్ వచ్చేసి మనకి అర్థమెటిక్ ఆపరేటర్స్. సో అర్థమెటిక్ మనం చిన్నప్పటి నుంచి చేసుకునే వస్తున్నాము, బట్ వీటిలో ఒకటి స్పెషల్ క్యారెక్టర్ యాడ్ అయింది, అది ఏది చూస్తాం. అర్థమెటిక్ ఆపరేటర్స్ యూజ్ టు పర్ఫార్మ్ మ్యాథమెటికల్ క్యాల్కులేషన్స్ like addition, subtraction, multiplication and division. అర్థమెటిక్ ఆపరేటర్స్ని మనం అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అండ్ దాంతో పాటు మాడ్యులస్ కోసం ఉపయోగించుకుంటాం. మాడ్యులస్ ఇన్ ద సెన్స్ 2 నెంబర్స్ని డివైడ్ చేసిన తర్వాత ది రిమైండర్ వాల్యూ ఏదైతే ఉంటుందో దాన్ని బయటికి తీసుకునే దానికి మనం ఉపయోగించుకునే ఆపరేటర్ వచ్చేసి మాడ్యులస్ ఆపరేటర్ని మనం ఏం చేస్తాం ఇక్కడ ఉపయోగిస్తాం. సే ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రోగ్రాంలో వచ్చేసి 2 వేరియబుల్స్ ఆర్ 2 ఆపరెంట్స్ తీసుకున్నాము. అందులో ఫస్ట్ వేరియబుల్ నేమ్ వచ్చేసి ఏ, వేరాస్ ద సెకండ్ వేరియబుల్ నేమ్ వచ్చేసి బి. ఏలో మనం స్టోర్ చేసిన వాల్యూ వచ్చేసి ఎంత అంటే 10, వేరాస్ బి కంటైన్స్ 20. ఇవి ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఫస్ట్ ఆపరేటర్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్లస్. ఇది ఏం చేస్తుంది? యాడ్స్ 2 ఆపరెంట్స్. సో ఇప్పుడు రిజల్ట్ ఏమైంది? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ ప్లస్ బి రాసినప్పుడు ద రిజల్ట్ ఈస్ 30. సో ఇప్పుడు A and B are called operands.
ప్లస్ అనేది ఆపరేటర్. అంటే దాని తర్వాత మనం మైనస్ సింబల్ని ఉపయోగించుకున్నాం అనుకోండి. మైనస్ ఈజ్ నథింగ్ బట్ మనకు సబ్ట్రాక్షన్. సో ఇదేమి సబ్ట్రాక్ట్స్ సెకండ్ ఆపరెంట్ ఫ్రమ్ ద ఫస్ట్ ఆపరెంట్. సో సెకండ్ ఆపరెంట్ నుంచి సెకండ్ వాల్యూ నుంచి ఫస్ట్ వాల్యూని తీసేస్తుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ a మైనస్ b. సో ద రిజల్ట్ ఈజ్ మైనస్ వాల్యూ, ఇట్ ఈస్ నథింగ్ బట్ -10. వై మీన్స్ bలో మనం స్టోర్ చేసిన వాల్యూ 20, వేరాజ్ a కంటైన్స్ 10. 10 minus 20, ఇట్ ఈస్ నథింగ్ బట్ -10. దాని తర్వాత యాస్ట్రిక్. ఈ యాస్ట్రిక్ సింబల్ ఈజ్ డినోటెడ్, దట్ ఈస్ నోన్ యాజ్ మల్టిప్లికేషన్ సింబల్. సో మల్టిప్లైస్ బోత్ ఆపరెంట్స్ a ఇంటూ b అన్నప్పుడు ఇట్ ఈస్ 10 into 20, ఇట్ ఈస్ నథింగ్ బట్ మనకి విల్ గెట్ ద 200 వాల్యూ. నెక్స్ట్ స్లాష్ ఆర్ ఫార్వర్డ్ స్లాష్, దీన్ని డివైడెడ్ బై సింబల్ అంటాం. అండ్ ఇట్ డివైడ్స్ న్యూమరేటర్ బై డినామినేటర్. ఫర్ ఎగ్జాంపుల్ b బై a అన్నాం అనుకోండి, ద రిజల్ట్ ఈస్ 2. వై మీన్స్ b వాల్యూ 20, whereas a value is 10. 20 divided by 10 and we'll get the result as 2. And దాని తర్వాత పర్సెంటేజ్ సింబల్, రిమైండర్ ఆఫ్టర్ అన్ ఇంటీజర్ డివిజన్. సో ఇక్కడ ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇట్ ఈస్ మాడ్యులస్ ఆపరేటర్ వర్క్స్ ఆన్ ఇంటీజర్ డేటా ఓన్లీ. ఫర్ ఎగ్జాంపుల్ 20 డివైడ్ బై 10 అన్నాం, రిమైండర్ ఎంత మనకు 0. సే ఫర్ ఎగ్జాంపుల్ అదే మీరు 25 డివైడెడ్ బై 5 అన్నారు అనుకోండి, ద రిజల్ట్ ఈజ్ 0. సో దేర్ బై ఇట్ గివ్స్ ఓన్లీ ఇంటీజర్ పార్ట్ మాత్రం ఇస్తుంది. సో అర్థమెటిక్ ఆపరేటర్స్ వచ్చేసి దీస్ ఆర్ యూజ్డ్ ఫర్ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అండ్ రిమైండర్ కోసం వీటిని ఉపయోగించుకుంటాం. అంటే దాని తర్వాత ద సెకండ్ టైప్ ఆఫ్ ఆపరేటర్స్ వచ్చేసి మనకి రిలేషనల్ ఆపరేటర్స్. రిలేషనల్ ఆపరేటర్స్ పుట్ ఏ రిలేషన్ బిట్వీన్ 2 ఆపరెంట్స్, లేదా 2 డిఫరెంట్ ఆపరెంట్స్ని మనం కంపేర్ చేసుకునే దానికి వీటిని ఉపయోగించుకుంటాం. రిలేషనల్ ఆపరేటర్స్ ఇట్ పుట్ ఏ రిలేషన్ ఇన్ ద సెన్స్ వీటిని మనం కంపారిజన్ ఆపరేటర్స్ అని కూడా చెప్పొచ్చు. 2 డిఫరెంట్ వాల్యూస్ని కంపేర్ చేసుకునే దానికి. సో ఇట్ ఈస్ దీన్ని ఉపయోగించుకుంటాం మనం, రిలేషనల్ ఆపరేటర్స్ని ఉపయోగించుకుంటాం. సో దీని యొక్క రిజల్ట్ వచ్చేసి మనకి ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్ వస్తుంది. ట్రూ ఎప్పుడు ద ఆపరేషన్ మనకి రిలేషనల్ ఆపరేషన్ యొక్క రిజల్ట్ ట్రూ ఎప్పుడు మనకు లాజికల్ 1 అయినప్పుడు ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ట్రూ, ఆర్ ఎల్స్ ఇట్ ఈస్ నాట్ ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్తాం. ఇవి టోటల్గా 6 ఆపరేటర్స్ ఉంటాయి. ఆ 6 ఆపరేటర్స్ ఏవేవంటే ఇవి: లెస్ దెన్, గ్రేటర్ దెన్, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు. సో ఇప్పుడు ఇక్కడ కూడా మనం 2 వేరియబుల్స్ తీసుకున్నాం, ఏ అండ్ బి. ఏలో వచ్చేసి యాజ్ యూజువల్గా 10 వాల్యూ స్టోర్ చేసినాం, బిలో వచ్చేసి 20 ఉంది. ఇప్పుడు ఈ ఆపరేటర్స్ని వీటిపైన మనం అప్లై చేస్తే, రిలేషనల్ ఆపరేటర్స్ని ఏ అండ్ బి అనే ఆపరెంట్స్ పైన మనము అప్లై చేస్తే దీని యొక్క రిజల్ట్ ఏమవుతుంది? సో ఫస్ట్ లెస్ దెన్ సింబల్ చెక్స్ ఇఫ్ ద వాల్యూ ఆఫ్ లెఫ్ట్ ఆపరెంట్ ఈజ్ లెస్ దెన్ ద వాల్యూ ఆఫ్ రైట్ ఆపరెంట్. సో ఇప్పుడు ఇది ఏం చేస్తుంది మనకి, ఏ లెస్ దెన్ బి అన్నప్పుడు సో ఇట్ ఈస్ బి వాల్యూ ఏ కన్నా ఎక్కువైనా ఉండాలి, లేదా ఏ వాల్యూ బి కన్నా తక్కువ ఉందా లేదా అనేది చెక్ చేస్తుంది. ఇఫ్ ఎస్ దెన్ ద కండిషన్ బికమ్స్ ట్రూ. సో ఇప్పుడు ఇక్కడ రాసుకున్న మన ఎగ్జాంపుల్స్లో వచ్చేసి మనం ఏం చేసినాం, ఇక్కడ ఏలో వచ్చేసి 10 స్టోర్ చేసినాం, వేరాజ్ బిలో వచ్చేసి 20. ఏ లెస్ దెన్ బి అన్నప్పుడు ఏ వాల్యూ ఇస్ 10, వేరాజ్ బి వాల్యూ ఇస్ 20. 10 less than 20, the condition becomes true or logical 1 or not false. దాని తర్వాత సెకండ్ సింబల్ లేదా సెకండ్ రిలేషనల్ ఆపరేటర్ వచ్చేసి గ్రేటర్ దెన్ సింబల్ చెక్స్ ఇఫ్ ద వాల్యూ ఆఫ్ లెఫ్ట్ ఆపరెంట్ ఈజ్ గ్రేటర్ దెన్ ద వాల్యూ ఆఫ్ రైట్ ఆపరెంట్. ఇఫ్ ఎస్ దెన్ ద కండిషన్ బికమ్స్ ట్రూ. ఏలో ఉన్న వాల్యూ బిలో ఉన్న వాల్యూ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే దీని రిజల్ట్ ట్రూ అవుతుంది, లేకపోతే ద రిజల్ట్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ ఫాల్స్ ఆర్ నాట్ ట్రూ. దేర్ బై ఏ గ్రేటర్ దెన్ బి, ద రిజల్ట్ ఈజ్ ఫాల్స్. వై మీన్స్ ఏ వాల్యూ వచ్చేసి ఎంత ఉంది మనకి 10, వెరాజ్ బి వాల్యూ 20. మనం రాసిన రిలేషన్ ప్రకారం, రిలేషనల్ ఆపరేటర్ ప్రకారంగా గమనిస్తే 10 గ్రేటర్ దెన్ 20 అని వస్తూ ఉంది. సో దేర్ బై ద రిజల్ట్ ఈజ్ రాంగ్, ఇట్ ఈస్ ఫాల్స్. నెక్స్ట్ దాని తర్వాత ద థర్డ్ రిలేషనల్ ఆపరేటర్ వచ్చేసి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. సో ద వాల్యూ
లెఫ్ట్ ఆపరెంట్లో ఉన్న వాల్యూ వచ్చేసి రైట్లో ఉన్న ఆపరెంట్ కన్నా మనకి తక్కువైనా ఉండాలా లేదా ఈక్వల్ అయినా ఉండాలి. సో దేర్ బై లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు చెక్స్ ఇఫ్ ద వాల్యూ ఆఫ్ లెఫ్ట్ ఆపరెంట్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ద వాల్యూ ఆఫ్ రైట్ ఆపరెంట్. ఇఫ్ ఎస్ దెన్ ద కండిషన్ బికమ్స్ ట్రూ. సో ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి, ఆ వాల్యూ తక్కువైనా ఉండొచ్చు ఈక్వల్ అయినా ఉండొచ్చు. ఏ లెస్ దెన్ బి ఆర్ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి, ఎనీ వన్ కండిషన్. సో దేర్ బై ద రిజల్ట్ వచ్చేసి మనకు ట్రూ అవుతుంది. వై మీన్స్ ఏ కంటైన్స్ 10 వెరాజ్ బీలో వచ్చేసి మనకు 20 ఉంది. ఏ లెస్ దెన్ బి 10 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి కండిషన్ రైట్. సో దేర్ బై ద రిజల్ట్ ఈస్ ట్రూ. అంటే దాని తర్వాత ద ఫోర్త్ ఆపరేటర్ వచ్చేసి మనకు రిలేషనల్ ఆపరేటర్స్లో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. సో ఇది చెక్స్ ఇఫ్ ద వాల్యూ ఆఫ్ లెఫ్ట్ ఆపరెంట్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ద వాల్యూ ఆఫ్ రైట్ ఆపరెంట్. ఇఫ్ ఎస్ దెన్ ద కండిషన్ బికమ్స్ ట్రూ. ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి కండిషన్ యాజ్ యూజువల్ మీకు తెలిసిన ప్రకారంగా రిజల్ట్ వచ్చేసి మనకు ఫాల్స్ ఆర్ నాట్ ట్రూ అవుతుంది. ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి, 10 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి కండిషన్ వచ్చేసి మనకు రాంగ్. అలాగే దాని తర్వాత టూ ఆపరెంట్స్ని కంపేర్ చేసుకునే దానికి మనం ఒక రిలేషనల్ ఆపరేటర్స్ని ఉపయోగించుకుంటాము. అండ్ ఆ ఆపరేటర్ వచ్చేసి డబల్ ఈక్వల్ సింబల్ని మనము ఈక్విటీ ఆపరేటర్ అంటాం సి లాంగ్వేజ్లో. ఈక్విటీ ఫర్ దట్ ఈస్ చెక్స్ ఇఫ్ ద వాల్యూ ఆఫ్ టూ ఆపరెంట్స్ ఆర్ ఈక్వల్ ఆర్ నాట్. ఏ ఈక్వల్స్ బి, సింగిల్ రాయం, ఇక్కడ డబల్ ఈక్వల్స్ రాస్తాము. ఏ ఈక్వల్స్ బి. సో దేర్ బై ద రిజల్ట్ ఈజ్ మనకి ఫాల్స్. వై మీన్స్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి. అనేది దాని తర్వాత రిలేషనల్ ఆపరేటర్స్లో ద లాస్ట్ ఆపరేటర్ వచ్చేసి ద సిక్స్త్ వన్ ఆపరేటర్ వచ్చేసి మనకి నాట్ ఈక్వల్ టు. సో చెక్స్ ఇఫ్ ద వాల్యూస్ ఆఫ్ టూ ఆపరెంట్స్ ఆర్ ఈక్వల్ ఆర్ నాట్. ఇఫ్ ద వాల్యూస్ ఆర్ నాట్ ఈక్వల్ దెన్ ద కండిషన్ బికమ్స్ ట్రూ. సో నాట్ ఈక్వల్ టు ఉంటే దీని రిజల్ట్ ఏమవుతుంది మనకి ట్రూ. వేరాజ్ ఈక్వల్స్ ఉన్నప్పుడు ద రిజల్ట్ వచ్చేసి ఏమవుతుంది మనకి ఫాల్స్ అవుతుంది. సో ఈ విధంగా రిలేషనల్ ఆపరేటర్స్ని మళ్ళీ మనం ఏమంటాం ఇక్కడ కంపారిజన్ ఆపరేటర్స్ అని కూడా చెప్తాము. వీటిని టూ డిఫరెంట్ ఆపరెంట్స్లో ఉన్న వాల్యూస్ని చెక్ చేసుకునే దానికి ఉపయోగించుకుంటాం. బై యూజింగ్ వీటిని ఉపయోగించుకొని మనం క్యాండిడేట్స్కి డిఫరెంట్ కండిషన్స్ని చెక్ చేసుకుంటాము. వెదర్ మార్క్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35 ఆర్ 65, వెదర్ మార్క్స్ ఈక్వల్ టు 36. ఈ విధంగా మనకు డిఫరెంట్ ఆపరేటర్స్ మనం ఏ విధంగా అయితే ముందుకు వెళ్తామో ఆ విధంగా వీటి గురించి డీటెయిల్స్గా డిస్కస్ చేస్తాం. సో నెక్స్ట్ రండి, ఇప్పుడు ద థర్డ్ టైప్ ఆఫ్ ఆపరేటర్స్ వచ్చేసి లాజికల్ ఆపరేటర్స్. లాజికల్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు కంబైన్ కండిషన్స్. లాజికల్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు కంబైన్ కండిషన్స్. టూ డిఫరెంట్ కండిషన్స్ని మనం కంబైన్ చేసి మిక్స్ చేసేసి సింగిల్ రిజల్ట్ మనం బయటికి తీసుకోవాలన్నప్పుడు వీల్ యూజ్ లాజికల్ ఆపరేటర్స్ను ఉపయోగించుకుంటాం. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ వచ్చేసి ఏ బి 2 వేరియబుల్స్ తీసుకున్నాం. ఏలో వచ్చేసి 1 వేరాజ్ బి హోల్డ్స్ 0. సో ఇవి లాజికల్ ఆపరేటర్స్ వచ్చేసి ఇంకా ఇన్ డీటెయిల్గా చెప్పాలా అర్థమయ్యే విధంగా మనం డిస్కస్ చేయాలన్నప్పుడు లాజికల్ ఆపరేటర్స్ టూ డిఫరెంట్ రిలేషనల్ ఆపరేటర్స్ యొక్క రిజల్ట్ని కంబైన్ చేసుకునే దానికి ఉపయోగించుకుంటాం. ఇవి ఎన్ని ఉంటాయంటే మనకు 3. అవి ఏవేవి? అండ్, ఆర్, నాట్. అండ్ డబల్ యాంపర్సెంట్ రాస్తాము. సో కాల్డ్ లాజికల్ అండ్ ఆపరేటర్ ఇఫ్ బోత్ ద ఆపరెంట్స్ ఆర్ నాన్ జీరో దెన్ ద కండిషన్ బికమ్స్ ట్రూ. సో ఇప్పుడు ఏ అండ్ బి అని రాస్తున్నాం. ద రిజల్ట్ వచ్చేసి ఫాల్స్. వై మీన్స్ ఏలో ఉన్న వాల్యూ 1 వెరాజ్ బి వాల్యూ ఈజ్ మనకి 0. సో ఇప్పుడు ఇది లాజికల్ అండ్ మనకు ట్రూ ఎప్పుడు అవుతుందంటే ఏ వాల్యూ 1 ఉండాలి, బి వాల్యూ 1 ఉండాలి. అదేవిధంగా మీరు రాసే ఎగ్జామ్స్కి సంబంధించిన రిజల్ట్స్లో మీరు పాస్ అయినారా లేదా అనేది చెక్ చేయడం ఏ విధంగా. సో సేమ్ వీటిని ఉపయోగించాం. మార్క్స్ 1 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 35 అండ్ మార్క్స్ 2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 35 అండ్ మార్క్స్ 3 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 35 అండ్ మార్క్స్ 4 గ్రేటర్ దెన్. ఈ విధంగా విల్ గో ఆన్ అప్ టు లాస్ట్ మార్క్స్ వరకు మనం వెళ్తాం. ఇప్పుడు కొన్ని దట్ ఈస్ మనకి ఫస్ట్ టు 9th క్లాస్ వరకు ఏముంటాయంటే ఇవి అండ్ ఆపరేషన్ ఉండదు, అది ఏది ఉంటుంది చూస్తాం. ద సెకండ్ లాజికల్ ఆపరేటర్ వచ్చేసి ఆర్. సో దీన్ని ఆర్ ఆపరేటర్ అంటాము. ఇఫ్ ఎనీ ఆఫ్ ద టూ ఆపరెంట్స్ ఈజ్ నాన్ జీరో దెన్ ద కండిషన్ బికమ్స్ ట్రూ.
అందులో ఏదైనా ఒకటి రైట్ అయినా మనకు ద రిజల్ట్ వచ్చేసి ఏమవుతుంది, ఇక్కడ ట్రూ అవుతుంది. సో ఇట్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ ఏఆర్బి, ఇక్కడ రిజల్ట్ ట్రూ. వై మీన్స్ ఏ అయినా ఒకటి దట్ ఈస్ 1 ఉండాలా, బి అయినా 1 ఉండాలా. సో 2 1 ఉన్నా దీని రిజల్ట్ ఈజ్ 1. సో దేర్ బై ఇక్కడ రాసిన n కండిషన్స్లో n-1 కండిషన్ కూడా మనకు రైట్ అయినా, ఒక్క కండిషన్ రైట్ అయినా ఆర్ కూడా రైట్ అవుతుంది. వేరాజ్ దీని డెడ్ ఆపోజిట్లో అండ్ ఆపరేటర్ ఉంటుంది. అండ్ వచ్చేసి ఆల్ మనం రాసిన n కండిషన్స్ అన్నీ ట్రూ ఉంటేనే అండ్ రిజల్ట్ కూడా ట్రూ అవుతుంది. వేరాజ్ ఆర్ ఎనీ 1 కండిషన్ మనకు రైట్ అయితే ఆర్ కూడా రైట్ అయిపోతుంది. సో నెక్స్ట్ దాని తర్వాత వచ్చేసి ద థర్డ్ లాజికల్ ఆపరేటర్ ఈజ్ called logical not operator. It is used to reverse the logical state of its operand. If a condition is true, then logical not operator will make it false. So it is simple చెప్పాలన్నప్పుడు అండ్కి డెడ్ ఆపోజిట్లో ఇది వస్తుంది మనకి. అండ్ మనకు కరెక్ట్ అయినప్పుడు నాట్ వచ్చేసి ఫాల్స్ అవుతుంది, అండ్ ఫాల్స్ అయితే నాట్ వచ్చేసి ట్రూ అవుతుంది. ఓకే, ఇప్పుడు బై యూజింగ్ దీస్ 3 ఆపరేటర్స్ను ఉపయోగించుకొని మనం చెక్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. ఎనీ టైప్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ద ఎంటర్డ్ క్యారెక్టర్ ఈజ్ ఓవల్ ఆర్ నాట్, దీనికోసం దేన్ని ఉపయోగించుకుంటాం మనం, అండ్ ఉపయోగించుకునే దానికి అవకాశమే లేదు. ఎందుకంటే అండ్ మనం రాస్తే టోటల్ 5 ఓవల్స్ ఉన్నాయి. సో ఇట్ ఈస్ ఏది కరెక్ట్ కాదు, ఏదైనా ఒకటి రైట్ అవుతుంది. కానీ అండ్ ఏం చేస్తుందంటే అన్నీ కరెక్ట్ ఉంటేనే అండ్ రిజల్ట్ ఉంది. అప్పుడు మనం ఉపయోగించుకునేది ఆర్ కండిషన్ని ఉపయోగించుకుంటాం, ఎనీ 1 కండిషన్ని ఉపయోగించుకుంటామంట. సో ఇట్ ఈస్ ఇవి లాజికల్ ఆపరేటర్స్. లాజికల్ ఆపరేటర్స్ ఆర్ యూస్డ్ టు కంబైన్ 2 డిఫరెంట్ రిలేషనల్ ఆపరేటర్స్ యొక్క రిజల్ట్ని కంబైన్ చేసి సింగిల్ రిజల్ట్గా బయటికి తీసుకోవాలన్నప్పుడు దేన్ని యూజ్ చేసుకుంటాం మనం, లాజికల్ ఆపరేటర్స్ని ఉపయోగించుకుంటాం. ఇప్పుడు ఫస్ట్ టు 9th క్లాస్ వరకు మనం జరిగే ఎగ్జామ్స్, మనం రాసే ఎగ్జామ్స్ అంతా ఆర్ కండిషన్లో నడుస్తూ ఉంటాయి. వెదర్ పాస్ ఆర్ ఫెయిల్ నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ అవుతుంది ఆల్మోస్ట్ ఆల్ 80%. వేరాజ్ 10th క్లాస్ వచ్చేపాటికి అన్ని సబ్జెక్ట్స్లో మనము పాస్ మార్క్స్ తీసుకోవాల్సి వస్తుంది. సో దేర్ బై అక్కడ మనం రాసే కండిషన్స్ వచ్చేసి ఏమంటాం, అక్కడ అండ్ కండిషన్ అని చెప్తాం. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత నెక్స్ట్ టైప్ ఆఫ్ ఆపరేటర్స్, 4th టైప్ ఆఫ్ ఆపరేటర్స్ వచ్చేసి మనకి దోస్ ఆర్ అసైన్మెంట్ ఆపరేటర్ అంటాం. ద 4th టైప్ ఆఫ్ ఆపరేటర్స్ వచ్చేసి మనకి అసైన్మెంట్ ఆపరేటర్స్. సో అసైన్మెంట్ ఆపరేటర్స్ వచ్చేసి మనం తర్వాత చూస్తాం. ఓకే.